తెలంగాణ నల్గొండ జిల్లా మాది. మేకలకి పాలు సరిపోవట్లేదు, పిల్లలకి పడడానికి బాగానే మేపుతున్నా, అయినా పాలు సరిపోవట్లేదు. ఏమన్నా చెప్తా చెట్లు అని. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. సో మీరు ఇప్పుడు విన్నారు కదా, సో వాయిస్ ఏందనేసి ఏం కదా అనేసి మీకు తెలిసిందే, ఓకేనా. సో అన్న మేకలకు పాలు పడతలేదు, మరి దీనికి మంది ఏందన్నా అనేసి తనైతే అడగడం జరిగింది. సో దానికి ఖచ్చితంగా మంది చెప్తాను. ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే, మనకు ఒక అతను గొర్రెపోతు పంపడం జరిగింది. సో దానికి కుంటు అయితే తగ్గుతుందట. సో నొప్పి సూది అయితే అదే మన నొప్పి సూది కాకుండా నొప్పికి తగ్గే మందు అయితే మనకు ఉంటుంది కదా. సో అది ఏదన్నా నొప్పికి తగ్గే మందు అనేసి తను అయితే అడగడం జరిగింది. సో దానికి నొప్పిది మందు కాదు, కానీ తనకి ఎప్పటికీ నొప్పి రాకుండా అయితే ఆ మందు చెప్తాను గొర్రెపోతులకు, ఓకేనా. సో కంటిన్యూగా వీడియో అయితే చూడండి. మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనము మేకలకు పాలు పడతాయి అన్నారు కదా. సో దాని మందు అయితే ఇప్పుడు చూసుకుందాం. ఒకసారి చూడండి, ఇది అన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఇదన్నమాట మందు వచ్చేసి. దీనికి పేరు చెప్పను, మీరు సాధారణంగా అదే ఏడంటే ఆడ కనబడుతుంటాయి. ఇది ఏం బాగా వెతకాల్సిన అవసరం లేదు, మనం గొర్రెల మేపంగా ఏడంటే ఆడ కనబడుతుంది, ఓకేనా. సో మరి ఈ యొక్క మందుని ఏం చేయాలంటే, మనం ఒక వారం రోజులు కావచ్చు, దానికన్నా తక్కువ ఉన్నా కానీ ఏం కాదు. సో ఎండబెట్టాలన్నమాట, ఇంటికాడ తీసుకుపోయి. ఇది ఒక తీగ ఏదైతే ఉందో, సో అంటే ఒకటే కాదు, బాగా అన్నమాట. ఒక కొంత ఇంత పట్టాలన్నమాట, మనకు ఒక 1/2 కిలో లెక్క కొద్దిగా పట్టి ఇంటికాడ అయితే మనం ఆరబోసుకోవాలి, ఎండబెట్టాలన్నమాట. సో ఎండబెట్టి మనం ఏం చేయాలంటే, మనము చింతపండు అయితే ఉంటుంది కదా. సో చింతపండులో కలిపి మనము ఏదైతే మనకు ఫస్ట్ ఈనె మోపులు ఉంటాయి కదా. సో ఈనె మోపులు ఇప్పుడు ఒక 3 రోజులైనాకి ఇంతది, ఒక 2 రోజులైనాకి ఇంత అనే మూమెంట్లో మనం దానికి పెట్టాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈనె కన్నా పెట్టచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఈని ఒక వారం రోజులు అవుతుంది అన్న వీటికి కూడా మనం ఈ మందు అయితే పెట్టచ్చు. సో పాలు దమ్మార పడతాయండి. సో పాలు అనేది మనకు ఏం కలవ లేకుండా ఫుల్గా పడతాయి పాలు. సో అంతకంటే ముందు ఏంటంటే, మనం ఈనకు ముందు పెడితే ఇంకా ఫుల్ ఉంటాయి అన్నమాట. సో ఈనాక కొద్దిగా తక్కువ, ఓకేనా. సో మీకు తెలిసి ఇప్పుడు ఈ ఒక మందు ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పింది, సో ఎండబెట్టాలి, వారం రోజులు ఎండబెట్టి దంచి చింతపండులా కలిపి పెట్టాలి, ఓకేనా. సో మరి ఈ మందు వచ్చేసి ఇది అనమాట. సో ఇంకో మందు గురించి మనమైతే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి మనము గొర్రె పోతు మందు గురించి అయితే మాట్లాడుకుందాం, ఓకేనా. సో మనం ఇప్పుడు సాధారణంగా కంక బొంగులు మీరు చూసే ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒకసారి మీకు చూపిస్తున్నా. సో ఇవి అన్నమాట. సో కంక బొంగులకు మీరు అంటే ఎవరో ఇవి కొత్తగా చూసుడు కాదు, అందరికి తెలిసిన విషయమే కంక బొంగులు అంటే, ఓకేనా. సో ఏం లేదండి, వీడికి మనం సాధారణంగా కొట్టంగా నీళ్ళు వెళ్తాయి చూడు లోపల. సో మీద బొంగ ఉండద్దు, అంటే ఎక్కడికి వెళ్ళి మనకు దానిలో ఒక రంధ్రం అయితే ఉండకుండా ఉండేటట్టు చూసుకోవాలి. రంధ్రం లేని బొంగును మనం నరికితే దానిలో లోపల నుంచి నీళ్ళు వస్తాయి చూడండి. సో ఆ నీళ్ళు అనేది మన గొర్రెపోతులకు తాగిపోయాలి ఖచ్చితంగా. మీకు ఆ గొర్రెపోతుకి తిరిగేలేదన్నట్టు అంటే ఏం ప్రాబ్లం రాదు. దాంతో మనకు కుంటు కావచ్చు, దాని లోపల వ్యాధి కావచ్చు, ప్రతిదీ అన్నమాట. సో ఏం రాదు, మాకి అదే తాగిపిస్తారు. సో అందుకే మొత్తం మనకైతే తాగిపోయాలంటే చాలా కష్టం, ఎందుకంటే అవి ఒక 20 బొంగుల కొట్టంగా వెళ్తాయి అన్నమాట. ఆ నీళ్ళు అయితే వెళ్తాయి అన్నమాట, ఓకేనా. సో ఆ నీళ్ళు అనేది ఒక బొంగు కొట్టంగానే నీళ్ళు వెళ్తాయంటే అది అసాధ్యం, ఓకేనా. సో ఒక 20-30 బొంగులు కొట్టంగా ఆ నీళ్ళు అయితే వెళ్తాయి. సో ఆ నీళ్ళని తీసుకొని మనం ఆ గొర్రెపోతులు ఎన్ని అయితే ఉన్నాయో, సో 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, సో వీటికి తాగిపించినాం అనుకో, నీకు ఇక సంవత్సరం వరకు అయితే నీకు తిరిగి లేనట్టు. ఇక సంవత్సరం కంటే ఎక్కువ కూడా ఉంటాయి, కాకపోతే ఇక మళ్ళీ చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎందుకంటే ఎల్లకాలం ఒక తీర ఉండాలంటే సో కొద్దిగా కష్టం అన్నమాట, ఓకేనా. సో మరి చెప్పేసినాం కదా. సో ఇది ఇలాంటి వీడియో ఉంటా, మరి బాయ్ టాటా.